హాయ్ అండి. సో మేమైతే తిరుపతి వెళ్తున్నాము. సో తిరుపతి వెళ్ళడానికైతే మేము స్లీపర్ బుక్ చేసుకున్నామండి. సో అది వచ్చేసి మాకు ఎర్రగడ్డ నుంచి పికప్ వ్యాన్ వచ్చి పిక్ చేసుకుంది. సో వనస్థలీపురంలో 8:30కి అంతా దింపింది. మళ్ళీ 8:30కి మాకి స్లీపర్ బస్కి ఎక్కాము. సో స్లీపర్ ఎక్కిన తర్వాత మధ్యలో 1 or 2 టైమ్స్ మనకి స్టాపింగ్ ఉంటుంది. సో మనము డిన్నర్ కానీ లేదంటే వాష్రూమ్స్ కానీ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి మార్నింగ్ 8కి దింపుతుందండి. సో ఈవినింగ్ 6:30 టు మార్నింగ్ 8 o'clock అవుతుంది మనకి తిరుపతి వెళ్ళేలోపు. సో జర్నీ టైం వచ్చేసి ఇలా ఉంటుంది. అయితే స్లీపర్లో వచ్చేసి మేము ఫుల్ ఏసీ బుక్ చేసుకున్నాము. మనకి మొబైల్ ఛార్జెస్ పెట్టుకోవడానికి కనెక్టివిటీ ఉంటుంది. ప్లస్ 2 క్యారీ బ్యాగ్స్ మెయింటైన్ చేసుకోవచ్చు, లగేజ్ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, నైట్ పడుకోవచ్చు, బెడ్ లాగా ఉంటుంది కదా. సో పిల్లలతో జర్నీ చేయడం అంటే అంత ఈజీ కాదండి, చాలా కష్టంగా ఉంటుంది. సో నేను మీకు చూపిస్తున్నాను, వీడియోలో ఒకసారి చూసేయండి. సో ఇలా ఉంటుంది. సో మేము ఎక్కిన తర్వాత మా పిల్లలు కొద్దిగా ఆకలి అంటుంటే ఇడ్లీ తెచ్చుకున్నాం ముందే ప్రిపేర్ అయ్యి. ఇడ్లీ తినేశారు. ప్లస్ మళ్ళీ స్నాక్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే స్నాక్స్ కూడా తినేశారు. సో ఆ క్లిప్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను, చూసేసేయండి. సో బస్లో వస్తున్నంతసేపు పికప్ వ్యాన్లో ఫుల్ గోల ఉండిందండి మాకు. చాలా అంటే చాలా ఇరిటేట్ చేశారు పిల్లలు. సో మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి, ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు ఒకసారి డిఎం చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో మా చిన్న పాప క్లిప్ కూడా ఒకసారి యాడ్ చేశాను చూడండి. అండ్ మనకి 2 వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ బస్లో అయితే. సో మనకి శ్రీకాళహస్తి నుంచి వెళ్తుందండి ఇది. శ్రీకాళహస్తి కూడా స్టాపింగ్ ఉంటుంది, దిగాలనుకుంటే అక్కడ కూడా దిగొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పిల్లలతో వచ్చినప్పుడు ఇలా ముందే ప్లాన్ చేసుకొని వస్తే కొంచెం పీస్ఫుల్గా అవుతుంది జర్నీ. పిల్లలతో అయితే కొంచెం ఇరిటేటింగ్గానే ఉండింది జర్నీ నాకు. అంటే పికప్ వ్యాన్ ఉన్నంత వరకు కొంచెం ఇరిటేట్ చేస్తారు కానీ, సో వన్స్ మనము స్లీపర్ ఎక్కిన తర్వాత కొంచెం పీస్ఫుల్గానే పడుకున్నారు. సో ఇదండి టోటల్. అయితే మేము దర్శనానికి కూడా ముందే టికెట్స్ బుక్ చేసుకున్నామండి. రూము, దర్శనము తిరుపతిలో అన్నీ ముందే బుకింగ్ చేసుకొని వెళ్తున్నాం కాబట్టి. సో ఇంకెలా అవుతుందో చూడాలి. చూస్తూ ఉండండి, ఇలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఒకసారి డిఎం చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచేసారండి పిల్లలు, అదిగోండి ఆడుతున్నారు. సో కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా జరిగాయి. సో ఫ్యామిలీతో ఇలా ట్రిప్ వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. సో మీరు ఇలా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే కమెంట్ చేసేయండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిఎం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఇక్కడ ఫన్నీ క్లిప్స్ కూడా యాడ్ చేశాను, ఒకసారి చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే మేము హైదరాబాద్ నుంచి తిరుపతి బుక్ చేసుకున్నామండి. ట్రావెల్స్ ఏం చెప్పట్లేదు నేను. అండ్ మాకు ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది, ఎందుకంటే 1 year లోపు పిల్లలకి మనం తిరుపతి తీసుకెళ్తే మనకి విఐపి దర్శనం కన్నా ఫాస్ట్గా అవుతుందంట. సో చూడాలి, మరి వెళ్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.